కూడుకొని ప్రభు యొక్క కనికరము కొరకు, ప్రభు యొక్క సహాయత కొరకు ఉదయకాల సమయమున వేచి ఉండి ఎదురు చూచుట మన జీవితాలకు, మన కుటుంబాలకు, ముఖ్యంగా మన సంఘమునకు, మన ఆత్మీయమైన జీవితముకు ఎంతో శ్రేష్టకరమైన నేను భావిస్తూ ఉన్నాను. మనం పరిశుద్ధ గ్రంథం మనము తెరుద్దామండి. నాతో పాటు మీ బైబిల్స్ ను తీతుకు రాసిన పత్రిక తెరవలసిందిగా కోరుచు ఉన్నాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. తిమోతి తీతు 3వ అధ్యాయము 6-7 వచనాలను మనము చూద్దామండి. 6-7 వచనాలను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమైనటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చిన్న ప్రార్థన చేద్దామండి తలలు వంచిన సమయమున. ప్రేమ కలిగిన ప్రభువా, మా జీవితంలో మరొక దినము మీరు జోడించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా ప్రభువా, మీ యొక్క సహాయత లేనిదే మా జీవితము ఏ పాటిది. మీ యొక్క కృపా కనికరము వాత్సల్యత కొరకు మేము కనిపెట్టుకుంటూ ఉన్నాము. కొద్ది నిమిషాల పాటు వాక్యం ధ్యానం చేయొచ్చు ఉండగా మాట్లాడుతూ ఉండిన వ్యక్తి జ్ఞానహీనుడు, అల్పుడు. మీ నడిపింపు, మీ ఆత్మ సహాయత నాకు అందించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. మనము ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు ఉంటాము. అనేకమైన విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా సంఘము కొరకు, కుటుంబాల కొరకు, కుటుంబ క్షేమము కొరకు, కుటుంబంలో ఉండిన రక్షణ కొరకు, అనేకమైన అవసరతల కొరకు మనం నిత్యము ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉంటూ ఉంటాము. అన్ని విషయాల్లో మనము ప్రార్థిస్తూ ఉన్న సమయమున మనకు మన జీవితాల మీద, మన కుటుంబాల మీద దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప ఎంతగానో అవసరము. అది మనము కోరుకునే వారుగా ఉండాలి. దాని యొక్క అవసరత గుర్తెరిగి మనము దేవుని దగ్గర నుంచి బ్రతిమలాడుతూ ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి అన్న తాపత్రయము నిత్యము మనకు ఉంటూ ఉంటది. అలాగున అయితే ఇందాక కూడా మనము సహోదరి పాట పాడుతూ దేవుని యొక్క కృప గురించి పాట పాడుతూ ఉన్నారు కదా. అదే ప్రకారముగా మనకు కలిగిన ఈ కొద్దిపాటి సమయమందు మనము చదివిన ఈ వచ్చిన లేఖ భాగము మనము చూసినట్లయితే పౌలు తీతుకు ఒక పత్రిక రాయిచ్చు ఉన్నాడు. క్రేతు సంఘములో పరిచర్య చేస్తూ ఉండిన తీతుకు పౌలు ఒక దేవుని యొక్క వాక్కును తెలియపరుస్తూ ఉన్నాడు. తీతు ఆ సమయమున యవనస్తుడిగా ఉన్నాడు. తీతుకు ఆ సంఘమును గురించి, ఆ సంఘము పట్ల కొంత బాధ్యతలు పౌలు అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన సంఘములో ఉండవలసిన క్రమమును, పద్ధతిని తీతుకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా 3వ అధ్యాయము మనం ఆలోచించినట్లయితే తీతుకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తూ ఉండిన పౌలును మనం చూస్తూ ఉన్నాము. 6-7 వచనాలలో మనము చూసినట్లయితే ఆయన మరి ముఖ్యంగా కృపను గురించి కొన్ని విషయాలు తీతుకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో, మన అవసరతల్లో, మన స్థితిగతుల్లో దేవుడు యొక్క కనికరము మనకు ఎంతో ఆవశ్యకము, అవసరము అన్నది సంఘముకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం మన బిడ్డల మీద కృప చూపించాలని ప్రభువును కోరుకుంటూ ఉంటాము. మన పరిస్థితుల మీద ప్రభు యొక్క కనికరం ఉండాలని ప్రభువును కోరుకుంటూ ఉంటాము. మన మీద ప్రభు వాత్సల్యత కనపరచాలి అని మనం నిత్యము ప్రార్థనలో మొరపెట్టుకుంటూ ఉంటాము. అయితే మనము ప్రభు దగ్గర నుంచి కనికరమును, ఈ వాత్సల్యతను, ఈ కృపను ఏ విధముగా పొందుకోగలము, మనం ఏ పరిస్థితుల్లో ఏ విధముగా నడుచుకున్నట్లయితే ఆయన యొక్క కనికరము మన మీదకి వస్తది అన్న అంశం మీద నేను ఒక 3 విషయాలను నేను మీకు గుర్తు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనము కృప పొందుకుంటూ, దయ పొందుకుంటూ,
కరుణ పొందుకుంటూ, వాత్సల్యత పొందుకుంటూ మన జీవితం ముందుకు కొనసాగింపబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపుగా ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే తీతుకు పౌలు రాయొచ్చు 6-7 వచనాలలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడితిమి అని అంటూ ఉన్నాడు. మనం ఏ విధముగా నీతిమంతులయ్యాము? ఆయన కృప వాత్సల్యతను బట్టి, ఆయన పవిత్రమైన రక్తమును బట్టి, శుద్ధీకరణ బట్టి, పునరుద్ధానమును బట్టి మనం నీతిమంతులు అవుతూ ఉన్నాము. మనము కూడా నిత్యము నీతిమంతులుగా ఉండాలి, ఆయన యొక్క కృప పొందుకోవాలి అన్నది దేవుని యొక్క ఆశ, తలంపుగా ఉంటూ ఉన్నది. ఆయన నిత్యము మన మీద కృప చూపించగలరా అని మనం ఆలోచించినట్లయితే కీర్తనలో 107వ కీర్తనలో మొదటి వచనము మనము ఆలోచించినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును అని అంటూ ఉన్నాడండి. మన మీద నిత్యము కృప చూపించగలిగిన ప్రభు మనకు ఉన్నాడు. నిత్యము దయ చూపించగలిగిన ప్రభు మనకు ఉన్నాడండి. పరిస్థితులు బట్టి కొన్నిసార్లు కొన్ని మారులే మాత్రమే కాదు గాని నిత్యము మన మీద వాత్సల్యత చూపించటానికి ప్రభు ఇష్టపడుతూ ఉండిన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన కృప నిరంతరము ఉంటది అని కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఎటువంటి ప్రభువు మన మీద కృప చూపిస్తూ ఉన్నాడు? ఏ పరిస్థితుల్లో ఉండిన ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు అనగా, యెహోవా దయాళుడు, ఆయన దయ చూపించగలిగిన దేవుడు అండి. మన మీద కనికరమును చూపించగలిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయమున మనందరి మీద కృపా కనికరము చూపించగలిగిన ప్రభు మనకు ఉన్నాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము అన్న జ్ఞానముతో ఆయన్ను మనము ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. ఎటువంటి ప్రభు మనకు కలిగి ఉన్నాడు అన్న ఆలోచన, తలంపు, గ్రహింపుతో మనము ఆయన్ను ఆరాధించేవారిగా ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృప, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉంటూ ఉన్నది. 109వ కీర్తన కూడా 21వ వచనం మనం ఆలోచించినట్లయితే, యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపించుము. ఇందాకేమన్నాడు? ఆయన దయ చూపిస్తానన్నాడు, ఆయన కృప నిరంతరము ఉంటది అన్నాడు కదా. ఇక్కడ యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి, ఆయన నామములోనే మానవునికి కనికరము, కృప పొందుకోగలిగిన అవకాశము ఉన్నది. వేరే నామం ఏది లేదు. వేరే నామము దగ్గర నుంచి మనకు సహాయము రాదు. ఏ యొక్క వ్యక్తిని, శక్తిని ఆశ్రయించినా మన అవసరతలు తీరవు, మన సమస్యలు పోవు, మనకు సహాయము రాదు. యేసుక్రీస్తు అను నామము ద్వారా మాత్రమే మన ప్రార్థనలు ఆలకింపబడుతూ ఉన్నవి, మన ప్రార్థనలకు జవాబు వచ్చుచూ ఉన్నది. ఎందుకని? ఆయన నామము ఉత్తమమైనది, ఆయన కృప ఉత్తమమైనది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామమును, ఆయన కృపను, ఆయన యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క దయను మనము ఆశ్రయించిన సమయమున మనము పొందుకునే ఉపకారం ఏమిటి? సహాయము పొందుకుంటూ ఉన్నాము. ఆయన విడుదల, విమోచన మనకు దయచేయచ్చు ఉన్నాడు. మన అక్కర, మన లేమి, మన కొలత, మన అవసరత, మన సమస్య, అనేకమైన వ్యాధి, శోధన, బాధ అయినను కూడా మనము దేవుని దగ్గర నుంచి మాత్రమే జవాబు పొందుకోగలము. ఆయన యొక్క ఉన్నతమైన, ఉత్తమమైన నామము ద్వారా మాత్రమే మనకు సహాయము కలుగుతూ ఉన్నది అన్న నిశ్చయతలోనికి మనము రావాలి. కొన్నిసార్లు మనము ఆయన యొక్క నామములో ఉండిన గొప్పతనమును మనం మర్చిపోతూ ఉంటాము. కానీ ఆయన యొక్క శక్తి కలిగిన కార్యములు గ్రహించి కూడా కొన్నిసార్లు మనము అశ్రద్ధ చేయుచూ ఉంటూ ఉంటాము. కీర్తనకారుడు 93వ కీర్తన 18వ వచనం మనము చూసినట్లయితే, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచెను. ఏం చూశాము? ఆయన కృప నిరంతరం ఉంటుందని మనం చూశాము. ఆయన కృప శ్రేష్టమైనది, ఉత్తమమైనది అని మనం ఆలోచించాము.
ఆయన కృపల ద్వారా మనము బలపరచబడుతూ ఉన్నాము. ఆయన కనికరము ద్వారా, ఆయన యొక్క వాత్సల్యత ద్వారా దినదినము మనము బలపరచబడుతూ ఉన్నాము. ఈ దినమున మనము ఈ ఆత్మీయమైన బలమైన, భౌతికమైన బలమైన మనము పొందుకొని ఉన్నాము అనగా అది మన గొప్పతనము కాదు. అది మనకు కలిగిన శక్తి, జ్ఞానమును బట్టి కాదు, కానీ సంపూర్ణమైన ఆయన యొక్క కనికరము, వాత్సల్యత అయి ఉన్నది అన్న తలంపు, గ్రహింపు మనకు ఉండాలి అని ఉదయకాల సమయమున నేను ప్రేమతో సంఘమును కోరుకుంటూ ఉన్నాను. 119:76 వచనములో కూడా, కీర్తనలు 119:76 వచనంలో కూడా, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును. అది ఆదరించే ఘనమైన నామములో ఉండిన కృప, ఘనమైన నామములో ఉండిన వాత్సల్యత అది. ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మనకు సహాయము చేసే దేవుడు. ఆయన కృప మన మీద నిత్యము నిరంతరము ఉంచుతానని మాట ఇచ్చుచూ ఉండిన దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, గాని నిత్యము నిరంతరము మన జీవితముల్లో తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లోనూ నిలబడి సహాయం చేయటానికి దేవుడు మనకు నిత్యము వాగ్దానముల చేత, ఆయన యొక్క మాట చేత, ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టడల చేత అనేక సార్లు, అనేక పర్యాయములు పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు దేవుని యొక్క కృపలో కలిగిన గొప్పతనము, ఔన్నత్యము, శ్రేష్టత్వమును గురించి, ఆయన ద్వారా మాత్రమే మనము సహాయత పొందుకోగలము. ఆయనను విడిచిపెట్టి, ఆయనను పక్కన పెట్టి, ఆయనను నిర్లక్ష్యము చేసి మనము ఈ లోకములో ఏమీ చేయలేము అన్న విషయము మనము చూసాము. పౌలు అదే మాట అంటూ ఉన్నాడు. కృప బట్టి నేను నీతిమంతున్నయ్యానన్నాడు. కీర్తనకారుడు కూడా నీ కృప ఉత్తమమైనది అన్నాడు, బలమైనది అన్నాడు, ఆదరించగలిగినది అన్నాడు. ఆయన కృప నిరంతరము నిలిచేది అని మాట్లాడాడు. మరి ఇటువంటి గొప్ప కనికరమును, ఇటువంటి గొప్ప వాత్సల్యతను, ఇటువంటి గొప్ప కృపను మనము ఈ దినమున పొందుకుంటూ ఉన్నామా అన్నది ఒక ప్రశ్న. ప్రభు మనకు దినదినము కృప చూపిస్తూ ఉన్నాడు. రెండవది, మనము రక్షింపబడగలుగునట్లుగా ఆయన కృప చూపించాడు. 2. మూడవది, ఆయన మన మీద కృప చూపించి ఎన్నుకున్నాడు. మనం క్రైస్తవుడిగా అయ్యాము. ఈ భూమి పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని పేరు పెట్టుకుని పిలుచుకున్నాడు. ఆయన కనికరము, ఆయన కృప ఉండని బట్టి మనము క్రైస్తవునిగా ప్రభువించిన తదుపరి మనము మారు మనస్సు పొందగలుగునట్లుగా, బాప్తిస్మ అనుభవంలోనికి రాగలుగునట్లుగా, ఆయన ద్వారా మనము మన ఆత్మ, మన అంతరంగం నీతిమంతుడిగా తీర్చబడగలుగునట్లుగా ఆయన కృప చూపించాడు. మూడవది, దినదినము ఆయనతో మనము నడవటానికి ఆయన కృప ఎంతగానో అవసరము అని గుర్తుపెట్టుకోవాలి. మనము దినదినము ఆయన కృప పొందుకోవాలి అంటే అసలకు ఎవరు మీద దేవుని యొక్క కృప దినదినము అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్న ప్రశ్నకు నేను ఒక 3 వచనాలు, ప్రాముఖ్యమైన 3 వచనాలు నేను మీకు గుర్తు చేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం మనము తెరుద్దాము. కీర్తనలు 32వ కీర్తన 10వ వచనం. 32వ కీర్తన 10వ వచనము మనము చూసినట్లయితే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచూ ఉన్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచూ ఉన్నది. భక్తిహీనులకు ఏమున్నది అన్నాడండి? అనేకమైన వేదనలు ఉన్నాయి, బాధ ఉన్నది, శోధన ఉన్నది, రుగ్మత ఉన్నది, అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ ఎవరి మీద దేవుని యొక్క కృపా కనికరము ఉన్నది? ఎవరి మీద అనగా, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాని మీద. ఈ దినమున నీవు నేను దేవుని నమ్ముకున్నాము. ఆయన యొక్క నామములో మనం విశ్వాసం ఉంచి ఉన్నాము.
ఆయన యొక్క రక్తము చేత మనల్ని శుద్ధీకరింపబడి ఉన్నాము. ఆయన మనల్ని విమోచించుకున్నాడు, విడుదల దయచేశాడు. అయితే మనకు కావలసిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే నమ్మటము. నమ్మిక ఉంచిన వారి మీద దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడండి. రక్షణ పొందుంటాము. రక్షణ అనుభవం కలిగి ఉంటది. మారు మనసు అనుభవం కలిగి ఉంటది. బాప్తీసు అనుభవం కలిగి ఉంటది. కొన్నిసార్లు సమస్య వచ్చిన సమయమున, కొన్నిసార్లు అవరోధాలు వచ్చిన సమయమున, మన జీవితాల్లో కొన్నిసార్లు ఆటంకాలు వచ్చిన సమయమున, ఆ నమ్మిక అన్నది, నమ్ముట అన్నది అక్కడ పరీక్షలోనికి గురవుతూ ఉంటది. ఆ పరీక్షలో మనము విశ్వాసముతో, నమ్మకముతో ఆయన మీద నిలిచి ఉన్నామా, ఆధారపడుతూ ఉన్నామా అన్నది ప్రశ్న. మనము నిత్యము ఆయన దగ్గర నుంచి కనికరం పొందుకోవాలి, వాత్సల్యత పొందుకోవాలి అని ప్రార్థిస్తాము. నిత్యము ఆశ ఉంటది, దప్పిక ఉంటది మన హృదయములో వాంఛతో ఎదురు చూస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే అవరోధాలు వస్తాయో, ఆటంకాలు వస్తాయో, మన నమ్మకము అనేది ప్రశ్నార్థకంగా ఉంటూ ఉంటది. ఎప్పుడైతే మనకు అవరోధాలు వచ్చిన సమయమున మనము మన విశ్వాసములో, నమ్మకములో దృఢముగా, స్థిరముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు అనుకూలంగా ఉంటే ప్రభువులో నేను నమ్మకంగా ఉంటానని కాదు. స్తాను అన్నట్లు ఉండకూడదు. కానీ మనము ఎటువంటి సమస్య వచ్చినా, ఎంత లేమి అయినా, ఎంత లోటు ఉండినా, ఎంత కష్టము వచ్చినా, ఎంత నష్టపోయినను కూడా ప్రభువు మీద మనము నమ్మకం ఉంచేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇదే 11వ కీర్తన 5వ వచనం మనము ఆలోచిస్తే, 13వ కీర్తన 5వ వచనంలో నేనైతే దావీదు మాట్లాడుతూ ఉన్నాడండి. దావీదు మాట్లాడుతూ నేనైతే నువ్వు కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచు ఉన్నది. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. నేను ఆయనను కీర్తించెదను. దావీదు ఆయన కృప మీద నమ్మిక ఉంచి ఉన్నానంటూ ఉన్నాడు. ఆయన నిరీక్షణ విషయమై ఆయన హృదయం నిత్యము హర్షించుచూ ఉన్నది. నాకు మహా ఉపకారము చేయగలిగిన దేవుడవు నీవే ప్రభువా అంటున్నాడండి. దావీదు యొక్క జీవితంలో అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి ఆయన యాత్ర ఆరంభిస్తూ ఉన్నాడు? గొర్రెల కాపరిగా ఆరంభించాడు. ముందుకు వెళ్తున్న సమయమున ఆయనను సైన్యము ఎదుట బలవంతుడిగా దేవుడు నిలబెట్టాడు. తదుపరి రాజు యొక్క అంతఃపురంలో నిలబెట్టాడు. తదుపరి రాజుకు సమానమైన మంత్రి స్థానములో ఆయన నిలబెట్టాడు. అక్కడ నుండి ఆయన శ్రమలు అనేకమైనవి ప్రారంభమవుతూ ఉన్నాయి. రాజు యొక్క మనస్సు మార్చబడ్డది. రాజు యొక్క ఎదుట నిలవలేక ప్రాణ భయముతో ఆయన గుహల్లోకి పారిపోయాడు. మరణ భయముతో ఆయన భయపడ్డాడు. అనేకమైన దీనమైన పరిస్థితుల్లోనికి, ఎవ్వరు లేని స్థితి, ఒంటరి స్థితిలోనికి ఆయన అరణ్య ప్రయాణము చేయుచూ ఉన్నాడు. శత్రు భయము దగ్గర నుంచి ఆయన విడుదల పొందాడు. అన్య రాజుల ఎదుట వెర్రివాడి వలె ఆయన నటించాడు. మరలా దేవుడు ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? మరలా అంతఃపురంలోనికి తీసుకొచ్చి సింహాసనం మీద ఆయనను స్థిరపరిచి రాజుగా ఆయన్ను స్థిరపరిచాడు. ఇది భౌతికమైన యాత్ర. ఆయన ఆత్మీయమైన యాత్రలో కూడా అనేక సార్లు పడిపోతూ లేస్తూ ఉన్నాడండి. ఎటువంటి స్థితిగతి అయినను దావీదు దేవుణ్ణి విడనాడల. నిత్యము దేవుని యొక్క వాత్సల్యత కొరకు ఆయన ప్రార్థిస్తూ దేవుణ్ణి అంటి పెట్టుకున్న ఆత్మ వలె దావీదు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం మనం ఆలోచించినట్లయితే, మనము
నమ్మిక ఉంచిన ఎడల దేవుడు మహిమపరచబడతాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం ఏం చూసాం? దావీదు అంటూ ఉన్నాడు కదా, నేను దేవుని కృప మీద నమ్మిక ఉంచాను అని అన్నాడు. అలాగునే మనము నమ్మకము, మన విశ్వాసమును బట్టి, మన ఆత్మీయమైన నడవడికను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతూ ఉన్నది. ఒకవేళ నీవు నమ్మిక ఉంచినట్లయితే నీవు ధన్యుడవు అని మనము చూస్తూ ఉన్నామండి. మొదటి అధ్యాయం 45వ వచనంలో. కనుక మొట్టమొదటిగా మనము దేవుని యొక్క కనికరము, వాత్సల్యత నిత్యము కోరుకుంటూ ఉంటాము. అయితే మన జీవితంలో మొట్టమొదటిగా ఉండవలసింది ఏమిటి అనగా, ప్రభువును మనము నమ్మాలి. ఏది? రక్షణ కొరకు నమ్ముట కాదు, అది అయిపోయింది. మారు మనస్సు కొరకు నమ్ముట కాదు, అది అయిపోయింది. మనకు మారు మనసు వచ్చింది, రక్షింపబడ్డాము. ఇప్పుడు మనకు కావాల్సింది దినదినము, అనుక్షణము, ప్రతి పరిస్థితి మీద, ప్రతి స్థితిగతిలోను, ప్రతి ఒక్క అవరోధములోను, ప్రతి ఒక్క సమస్యలోను ఆయనను మనము విడిచిపెట్టకూడదు. ఆయన మాత్రమే చేయగలడు అన్న నమ్మకము, విశ్వాసముతో మనం ముందుకు పోవాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. పౌలు కూడా తీతుకు ఇదే విషయాన్ని గుర్తు చేయిస్తూ ఉన్నాడండి. సంఘముతో తెలియపరచమంటూ ఉన్నాడు. నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, నీవు నీతిమంతుడు అని తీర్చబడ్డావు. దేనిని బట్టి? దేవుని యొక్క కృపను బట్టి. నిత్య జీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసుడువై. ఏమన్నాడండి? నిత్య జీవము, నిరీక్షణ ఏ విధంగా వచ్చిందంట? దానికి వారసత్వము, దేవుని యొక్క పుత్రత్వము, దేవుని యొక్క ప్రియ కుమారులముగా, కుమార్తెలముగా మనము తీర్చబడ్డాము. అంటే దానంతటికి ఒకే ఒక మార్గము, ద్వారము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప అని మనము తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు సమృద్ధిగా కృమ్మరించాను. ఆ పరిశుద్ధాత్మ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అది ఏ విధంగా వచ్చింది? సమృద్ధిగా వచ్చిందంట. సమృద్ధిగా వచ్చింది. ఇంకా దాంట్లో ఎటువంటి లేమి లేదు, ఎటువంటి తక్కువ లేదు, ఎటువంటి కొరత లేదు. ఆయన మన ప్రతి ఒక్క ఆత్మ మీద సమృద్ధిగా చూపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కనికరము. ఈ దినమున కూడా మనము ప్రార్థిస్తూ ఉన్న సమయమున, ప్రభువా మా కుటుంబం మీద కృప చూపించు, మా బంధువుల మీద కృప చూపించు, మా యొక్క రక్త సంబంధాల మీద కనికరమును చూపించు అని నిత్యం మనం ప్రార్థిస్తూ ఉంటాము. అయితే వారందరి మీద దేవుడు కృప చూపిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడా? ఈ వచనాలను బట్టి మనం ఆలోచించాలి. మనం ఆయన నమ్మాలి, ఆయన మనం విశ్వసించాలి, మనం ఆయన అనుసరించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రెండో విషయం మనం చూద్దామండి. రోమీలకు రాయొచ్చు పౌలు 5వ అధ్యాయములో 21వ వచనం మనం చూద్దామండి. 21వ వచనం. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను, అక్కడ కృప అపరితముగా విస్తరించెను. రెండవది మనము చూసినట్లయితే 2 విస్తరిస్తూ ఉన్నాయంట. ఏమిటి? పాపము విస్తరిస్తూ ఉన్నది, దేవుని యొక్క కృప కూడా విస్తరిస్తూ ఉన్నది. నిత్యము నిరంతరము లోకములో పాపము దినదినము విస్తరింపబడుతూ ఉన్నది. అదే ప్రకారముగా దేవుని యొక్క వాత్సల్యత, కనికరము కూడా విస్తరింపబడుతూ ఉన్నది. మనము మన జీవితములో పాపము కూడా దినదినము విస్తరింపబడుతూ ఉన్నది. అది మనం ఒప్పుకోకపోయినా అంగీకరించవలసిన విషయం అది. ఈ లోక పాపములో, ఈ లోకముతో, ఈ లోక క్రియలతో మనము జీవిస్తూ వీరి మధ్య
అన్య జనాంగం మధ్య, అవిశ్వాసుల మధ్య జీవిస్తూ ఉన్న సమయమున మనల్ని ప్రభు ప్రత్యేక పరిచాడు. నిజమే. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, వాత్సల్యత మన మీద లేకుండా ఈ పాపమును, ఈ లోకమును మనము జయించలేము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును మనం ఆశ్రయిస్తూ ఉంటాము అనేక సార్లు ప్రార్థనా రూపములు. ఆయన మీద ఆధారపడుతూ ఉంటాం వాక్య లేఖనాలను బట్టి. ఈ లోకమును మనము మన ఆత్మీయమైన జ్ఞానముతో, మన ఆత్మీయమైన జీవితముతో, మన కలిగిన వసతులు బట్టి, మనం తీసుకుంటున్న డిసిప్లినరీ లైఫ్ను బట్టి ఈ లోకమును జయిస్తాము అనుకుంటే అది మన భ్రమ. ఈ లోకమును, ఈ లోక పాపమును, ఈ లోక మాలిన్యమును మనము అధిగమించాలి. అపవాది పెడుతూ ఉండిన అనేకమైన పరిస్థితుల్లో నుండి మనము తప్పింపబడాలి అంటే విస్తరింపబడుతూ ఉండిన దేవుని యొక్క కృపను మనం ఆశ్రయించాలి అని పౌలు రోమపత్రికలో తెలియపరుస్తూ ఉన్నాడు. నిత్య జీవము కలుగుటకై ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. నిత్య జీవము పొందగలుగునట్లుగా ప్రభు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. రెండవదిగా, నీతిగా జీవించాలి అంటే దేవుని యొక్క కృప అవసరము. మొట్టమొదటిగా మనం చూసాం కదా, దేవుని యందు నమ్మిక ఉంచిన వారి మీద దేవుడు కృప చూపిస్తాడు. మనం నీతిగా జీవించినట్లయితే దేవుడు మన మీద కృప చూపిస్తాడు. చివరి వచ్చిన నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం తెరుద్దామండి. 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఆయన కృప మన ఆత్మతో మిళితమై ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన కనికరము, ఆత్మ సంబంధమైన వాత్సల్యత. మన ఆత్మ ఆయనతో మిళితమై ఉన్న అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఆయనతో మనము సహవాసములో ఎన్నిటికన్నా మునుపు ఒక విధంగా అనుకుందాం, ఒక పదము, ఇదంతా మనము ఆయన్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాము అన్నది ముఖ్యమైన విషయము. మనం ఆయన్ని అధికమైన ప్రేమ ఆయన పట్ల కనపరిచినట్లయితే, ఆయన మీద అధికమైన ప్రేమ మన హృదయాల్లో ఉన్నట్లయితే, మన హృదయాంతరంగములో ఆ ప్రభువుకు మాత్రమే ముఖ్యమైన స్థానం ఇచ్చినట్లయితే ఆయన మన మీద కనికరము చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ముగిస్తానండి. 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మన కుటుంబం కాదు, ఇదంతా పర్సనల్, ఇండిపెండెంట్గా నీకు వ్యక్తిగతమైన పరిస్థితి. నీ విశ్వాసము నీ మీద పడుతూ ఉండిన దేవుని యొక్క వాత్సల్యత, కృప, కనికరం. నీ బిడ్డల యొక్క విశ్వాసము, నీ బంధువుల యొక్క విశ్వాసము, వారి మీద దేవుడు చూపుతున్న కృప, కనికరం. నేను నమ్మకంగా ఉన్నాను పడాలి, నేను విశ్వాసంతో ఆరాధిస్తూ ఉన్న నా బంధువులు మీద దేవుడు కృప చూపించాలంటే అవ్వదు. అదంతా వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితం కదా. కనుక ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆత్మ దేవునితో దగ్గరగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఆయన నమ్మాలి, ఆయన వాత్సల్యత పొందుకోవాలి. రెండవదిగా మనము ప్రభువుకు యోగ్యులుగా నీతిగా జీవించాలి, దేవుని యొక్క వాత్సల్యత ప్రభు చూపిస్తాడు. మూడవదిగా అన్నిటికన్నా ఆయన్నే ప్రేమించాలి. అంతే, అన్నిటికన్నా ఆయన్నే ప్రేమించాలి. దేవుని యొక్క వాత్సల్యత కోరుకుంటూ మనము కూడా ఆయన మార్గములో నమ్మకంగా, ఆయన మార్గములో నీతిగా, ఆయన మార్గములో ప్రేమతో జీవించడానికి ప్రయత్నం చేద్దాము.
దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన ప్రభా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సంఘం అంతయిట్టు మీద ప్రభా, మేమందరము ప్రభా ఐక్యము కలిగిన మనస్సుతో మీ మార్గములో మేము నడవటానికి మీ కలుగునట్లుగా మీ ప్రేమ పొందుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ మార్గములో నీతిగా జీవించగలిగినట్లుగా కనికరమును చూపించమని కోరుకుంటూ శుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.